ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు పజిల్స్. ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రథమ్ ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లులందరూ ఒక వరుసలో నిలబడాలి. ఇప్పుడు ప్రతి తల్లికి నీటితో నిండిన కాగితపు గ్లాసును ఇచ్చి దానిని వారి తలపై ఉంచమని వారిని అడగండి. ఇప్పుడు తల్లులందరూ సిద్ధం చేసిన లైన్ వరకు నడవాలి. ఏ తల్లి అయితే గ్లాస్ వదలకుండా రేఖను మొదటిగా దాటుతుందో ఆ తల్లి విజేత అవుతుంది. ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం. పదండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. మీరు కూడా చాలాసార్లు బత్తాయి తిని ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రండి ఈ వీడియో నుండి బత్తాయిని కత్తిరించడానికి సరైన మార్గాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. ఇంట్లో సరదా ఆటల క్రమం 1. రోజువారీ వస్తువులను బిగ్గరగా లెక్కించడానికి పిల్లలను ప్రేరేపించండి. మరియు ఆటల క్రమం 2. 6 నుండి 10 అంకెల కార్డులను మరొక ఇంట్లో దాచండి. ఇంట్లో దాచిన అంకెల కార్డులను కనుగొనమని పిల్లలను అడగండి మరియు వాటి పేర్లను చెప్పండి మరియు వాటిని లెక్కించే క్రమంలో ఉంచండి. ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.